6 లక్షల కేసులు సుప్రీంకోర్టులో మురుగుతూ ఉంటే అమ్మాయి కొన్ని కేసులు యూ విల్ సర్ప్రైజ్. కొన్ని కేసెస్ మీకు వాళ్ళకి కనీసం అంటే కోర్టు ఫీజు, లాయర్ ఫీజు చెల్లించే అవకాశం కూడా ఉండదు. అటువంటి వాళ్ళని ఏదో నేరం కింద వేస్తారు. బెయిల్ అప్లై చేసుకునే దానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఒక నేరం చేసావు నువ్వు, నిన్ను జైల్లో వేశారు. నీకు ఈ నేరానికి జైలు శిక్ష 3 సంవత్సరాలు అనుకుందాం. అంటే అకార్డింగ్ టు క్రిమినల్ లా 3 సంవత్సరాలు. వాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఏంటి జస్టిస్? ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, భయం లేకపోతే రాజ్యం నడవదు. నేను ఈ నేరం చేస్తే నేను శిక్షింపబడతాను, నాకు శిక్ష పడుద్ది, నాకు చాలా అంటే ప్రాణాలు పోతాయి, లేకపోతే ఇంకొక హాని జరుగుద్ది అనేటటువంటి భయం ఉన్నప్పుడు ఒక్కడు కూడా ఒక్క నేరం చేయడు. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు యూపీ తీసుకోమ్మా. యూపీలో మీకు తెలుసా తెలీదో, మాకు తెలుసు. మేము ఢిల్లీకి తరచూ వెళ్తూ ఉంటాను. యూపీ బార్డరు అండ్ బీహార్ ఇది కానీ వస్తే తలుపులు వేసుకొని కూర్చుంటాం లోపల. ఒకవేళ పొరపాటున తలుపు తీసి బయటికి వెళ్తే నీ జేబులో పర్సు ఉండదు, నీ మెళ్ళలో నగలు ఉండవు. అటువంటి గూండారాజ్. ఈరోజు ఏమైంది? ఏం చేశాడు యూపీ ముఖ్యమంత్రి? తడాక చూపించాడు. ఎట్లా చూపించాడు చెప్పు నాకు. యాక్షన్ ఇమిడియట్ గా. ఎట్లా? ఎవరు ఏం చేశారు ఎక్కడోళ్ళని అక్కడ లేపు అవతలేసాడు. అవును. ఏ తక్కిన స్టేట్లలో చేయలేరా పని? చేసినప్పుడే మన రాజ్యాంగాన్ని మనం. నీకు జ్ఞాపకం ఉందో లేదా అమ్మాయి? అంటే నువ్వు 20 ఏళ్ళుగా మీడియాలో ఉన్నావు కాబట్టి నీకు ఈ ఇన్సిడెంట్ జ్ఞాపకం ఉంటుంది. పోయిన గవర్నమెంట్ సమయంలో అనుకుంటాను, ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి వాడు దిశ ఎన్కౌంటర్. ప్రజలు నిరాజనాలు పట్టారా లేదా? మామూలుగా కాదు, బ్రహ్మరథం పట్టేశారు ప్రభుత్వానికి. దాని అర్థం ఏంటి? ప్రజలు కోరుకుంటున్నారు మాకు కావాలి, చేసి చూపించండి. ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేదండి, ఇలాంటి పనులు చేస్తే చాలు. ఏదో గంపగుత్తగా ఓట్లు పడతాయని ఒకే వీళ్ళకి కుమ్ము గాయడం ఏం అవసరం అమ్మా? అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ ని, జస్టిస్ ని ఇమ్మీడియట్ గా నాకు ఈ రాజ్యంలో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని ఇచ్చింది అండ్ నేను బ్రతకడానికి హాయిగా భయం లేకుండా బ్రతకగలుగుతున్నాను. నిజంగా ఒక దశలో మోదీ గారి విషయంలో ప్రపంచ దేశాలు నిరాజనాలు పలకడానికి ఆయన సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇలాంటి యాక్షన్స్ చూపించినప్పుడు శభాష్ అనిపించింది. ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలనిపించింది. అదే పద్ధతిలో ఇప్పుడు జరగబోయే వాటిని కూడా నియంత్రించాలని దేశ ప్రజలు జరుగుతుంది. జరగదు అని ఎందుకు అనుకుంటున్నావు? నిన్న సిసిఎస్ మీటింగ్ జరిగింది. అఫ్ కోర్స్ అక్కడ విషయాలు బయటకు రావు. వాళ్ళు ఎంతవరకు మీడియాకి ఇవ్వాలనో అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే మంచిది. కానీ నువ్వు జాగ్రత్తగా గమనించావా? ఇప్పటి వరకు మోడీ గారు గాని, రాజ్నాథ్ సింగ్ గాని, అమిత్ షా గాని, లేదా ద హయ్యర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి నుంచి ఒక్కసారి అయినా పాకిస్తాన్ అనే మాట వచ్చిందా? రాలేదు. కానీ పాకిస్తాన్ లో బెదిరి చస్తా ఉండారు తెలుసా? వాళ్ళకి అర్థమైపోయిందండి ఎలా ఉంటుందో, పంజా కొడితే ఎలా ఉంటుందో అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు తుర్కీకి కూడా అమ్మా, ఇక్కడ మీర్ జాఫర్లు చాలా మంది ఉన్నారమ్మా. మీర్ జాఫర్ అంటే తెలుసా నీకు? మదర్సాలో నడుపుతుంటారు వాళ్ళ. మీర్ జాఫర్ అని చాలా అంటే దేశద్రోహులకి మీర్ జాఫర్ అని పేరు పెడతారు. అది ఎందుకో చెప్తాయి, తెలిస్తే మీకు అంటే చరిత్ర తెలియాలి. బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ బెంగాల్ మీదకి యుద్ధానికి పోయినప్పుడు మీర్ జాఫర్ సేనాధిపతి. వీళ్ళదంతా 3000 సైన్యం, వాడిదంతా 36,000 సైన్యం. ఎంత? 36,000. వీడిది 3,000. రాబర్ట్ క్లైవ్ రాసుకున్నటువంటి డైరీ
ఏం చెప్తుందో తెలుసా? వాడు రాబర్ట్ క్లైవ్తో కలిసి బెంగాల్ రాజుని మోసం చేశాడు. అంటే నువ్వు మాకు దారి చేస్తే మేము బెంగాల్ రాజుని దించి నిన్ను కూర్చోబెడతామని అన్నారు మీర్ జాఫర్ని. మీర్ జాఫర్ ఒప్పుకున్నాడు. ఏమైంది? వాడిని దించారు, ఈయన్ని దించారు, మొత్తం దేశాన్ని దోచుకున్నారు. సరిపోయింది. అందుకని మీర్ జాఫర్, దేశద్రోహికి మీర్ జాఫర్ అనే ఒక పేరు వచ్చింది. వాడు రాబర్ట్ క్లైవ్ రాసుకుంటాడమ్మా, వాడు డైరీలో ఏం రాసుకున్నాడంటే, మేము కలకత్తా వీధుల్లో మా సైన్యంతో నడిచిపోతుంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి జనాలు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వాళ్ళందరూ చేతిలో ఒక రాయి తీసుకొని మా మీద వేస్తే ఆ రాళ్ల గుట్టల కింద మేము కప్పపడిపోయేవాళ్ళం అని రాసుకున్నాడు. అంటే ఎంత స్పృహ మనలో ఉంది అనేది నీకు ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తుంది. మనం అమ్మా ఇప్పుడు మనకు శత్రువు ఇవ్వడం మనకు తెలియకుండా మనం బ్రతికేస్తున్నాం. ఎన్నేళ్ళు బతుకుతాంలే, ఇప్పుడు బాగానే ఉంది కదా. తర్వాత నీ బిడ్డల పరిస్థితి ఏంది? వాళ్ళ గొంతుల మీద కత్తులు వస్తే నువ్వు కాపాడతావా? నాడెవరో చేసిన దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాబోయే తరాలు అనుభవిస్తాయి. నీ బాధ్యత ఇది. అవును, ఇది నీ దేశం, నువ్వే కాపాడుకో. ఖచ్చితంగా. నువ్వు చూడమ్మా, ఒక ముస్లింకి ఇబ్బంది వస్తే పోవడానికి 63 ముస్లిం కంట్రీలు ఉన్నాయి. ఒక క్రిస్టియన్కి ఇబ్బంది వస్తే పోవడానికి 100 క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి. ఒక హిందూకి ఇబ్బంది వస్తే పోవడానికి యు షో మీ వన్ సింగిల్ హిందూ కంట్రీ? లేదు. హిందూ కంట్రీ కావాల్సినటువంటి దాన్ని నువ్వు సెక్యులర్ కంట్రీ అనే ముసుగేసి హిందువుల్ని మోసం చేస్తుంది కాదా? అవును, 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.